ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రేపు గురువారానికి సంబంధించినంత వరకు కూడా ఎవరైతే ప్రార్థనలు పెట్టాలి అని అనుకుంటున్నారో శ్రద్ధ సబూరి అనే మాటలతో మీ పేరును జోడించి మనకి ప్రార్థనలు పెట్టండి ఫ్రెండ్స్. అందరి తరపున ఎప్పుడూ కూడా ప్రతి వారము మన ఇంట్లో మీ అందరి తరపున ప్రార్థనలు అనేవి జరుగుతూ ఉన్నాయండి. అందువల్ల మీ ఎవరైతే కనుక పెట్టాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ నేను నీకు ఒక మాట చెబుతాను, అది నీ మనసులోనే పెట్టుకో, కానీ ఇది ఖచ్చితంగా నువ్వు మనసులో పెట్టుకుంటానని, ఇది ఖచ్చితంగా అమలు చేస్తాను అని నాకు ఒక మాట ఇస్తావా? నీకు నిజంగా నీకు రేపు ఒక అద్భుతాన్ని నీకు చూపిస్తాను అని చెప్పి బాబా మనకి అంటున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు? బాబా మనకి ఏం సందేశాన్ని చెప్పబోతున్నారు? ఏంటి ఆ మాట? మనల్ని ఎందుకు మనసులో పెట్టుకోమని అంటున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్. ఎంతో మందికి బాబా నిజంగా ఒక అద్భుతాన్ని చూపిస్తూ ఉన్నారు. అలాంటిది ఒక భక్తురాలు మనకు ఒక కమెంట్ పెట్టారండి, అంటే మెయిల్ పంపించారనమాట. ఆవిడ ఏమంటున్నారు అనేది మీరు చూడండి ఫ్రెండ్స్. ఆవిడ ఏమంటున్నారనంటే, నా పేరు కామేశ్వరి. బాబా మా జీవితంలో చాలా అద్భుతాలు చేశారక్క. మీ ప్రతి వీడియోస్ చూస్తున్నామక్క. మీరు చెప్పినట్టుగానే జరుగుతుంది. మా మామయ్య గారికి ఒకసారి సీరియస్ అయిందక్క. ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది, అయితే చాలా క్రిటికల్ కండిషన్ అనమాట అని చెప్పారు డాక్టర్స్. మీరు బాబా గారి విభూది గురించి చెప్పారు కదా, నిజంగా అక్క మేము బాబా దగ్గర పాలు ప్రసాదంగా పెట్టి అందులో ఒక చిటికెడు మేము విభూదిని వేసి తాగించామక్క. ఆ పాలు తాగిన హాఫ్ అన్ అవర్కి డాక్టర్ గారు వచ్చి రూమ్కి షిఫ్ట్ చేస్తున్నామక్క అని అన్నారు. మార్నింగ్ ఆ రూమ్కి షిఫ్ట్ చేశారక్క. నిజంగా బాబా దయ వల్ల సీరియస్ కండిషన్ నుంచి బయటపడ్డారక్క అని చెప్పి ఆవిడ అంటున్నారండి. ఈ మెయిల్తో పాటే ఆవిడ ఇంకొక మెయిల్ కూడా పంపించారండి. అది ఏంటి అనంటే, ఆవిడ నిజంగా అండి చాలా వరకు కూడా ఏదైనా సరే బాబాగారి విభూది అండి మనం విడిగా వాడాలి అని చెప్పి ఒంట్లో బాగోనప్పుడు వాటర్లో కలిపి ఒక 3 times అనేది మనం ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మనం తాగొచ్చు అని చెప్తూ ఉన్నాము. అంతేకాకుండా అలాంటి టైంలో కాకుండా పాలు బాబాగారి దగ్గర నైవేద్యంగా పెట్టిన తర్వాత అయినా ఆ పాలు ఏం చేస్తాం, మన అందరము కూడా ప్రసాదంగా తీసుకుంటాం. అలా నైవేద్యం పెట్టిన పాలల్లో కూడా కొంచెం విభూదిని వేసి కూడా మనం ఉపయోగించవచ్చండి. చాలా అంటే చాలా అద్భుతాలు చేస్తున్నారనమాట. అలాంటిది ఇంకొక మెసేజ్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఆవిడ ఏమంటున్నారంటే, సెకండ్ అనుభవం అని చెప్పేసి ఆ మెయిల్లో కంటిన్యూషన్గా ఇంకొక అనుభవాన్ని కూడా షేర్ చేశారనమాట. మా పిల్లల చదువు విషయంలో బాబా చాలా సహాయం చేశారక్క. ఫ్రీ సీట్స్ వచ్చాయి, అంటే ఫ్రీగా సీట్స్ అనేవి వచ్చాయంటండి వాళ్ళకి చదువుకోవడానికి. ఇద్దరికి కూడా ఇంజనీరింగ్ గవర్నమెంట్ కాలేజీలో మీరు కాలేజీలో సీట్స్ వచ్చాయి అని చెప్తున్నారు. మీరు అండ్ మీ ఛానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నానక్క. ఆవిడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పెట్టారో మెసేజ్. మీరును మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగోవాలని కోరుకుంటున్నాను అని అంటే చాలా సంతోషంగా అనిపించిందమ్మా నాకు ఈ మెసేజెస్ మీరు ఇలా షేర్ చేయడం అనేది. మీకు కూడా ఇంకెవరికైనా సరే మీకు జరిగే అనుభవాలను కూడా మీరు మనకి మెయిల్ ద్వారా తెలియచేయచ్చండి. ఇంకా ఈరోజు బాబా చెప్పే మాటలకు అర్థం ఏంటో తెలుసుకుందామండి. అమ్మ, నేను ఒక మాటని నీకు తెలియజేస్తాను, అది నువ్వు మనసులో పెట్టుకో. అంతేకాకుండా ఈ మాటని నువ్వు మర్చిపోకుండా నువ్వు అమలు చేస్తానని, నిజంగా నీ మనసులో పెట్టుకుని గుర్తుంచుకుంటానని నాకు మాట ఇవ్వు అని చెప్పి బాబా అడుగుతున్నారండి. బాబా అడగాలే కానీ మనం మాట ఇవ్వకుండా ఎందుకుంటామండి? ఆయన ఏం అడుగుతున్నారు? నిజంగా అలా చేసిన ఒక భక్తురాలికి బాబా ఒక గురువారం నాడు, అంటే రేపు అంటే గురువారం అండి. సాధారణంగా బాబా ఎప్పుడు కూడా అద్భుతాలు మనకు గురువారం నాడు చూపిస్తూ ఉంటారు. అలాగే ఆ భక్తురాలికి కూడా గురువారం నాడు ఒక అద్భుతాన్ని చూపించారండి. ఇంకా ఆ కథ ఏంటి అనేది తెలుసుకుందాం. ఒక ఊర్లో అండి ఒక ముగ్గురు ఫ్రెండ్స్ అండి. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా కలిసి ఒక పెద్ద బిజినెస్ చేస్తూ ఉన్నారనమాట. చాలా వరకు కూడా బాగా హ్యాపీగా రన్ అవుతూ ఉంది, ఎంతో ప్రాఫిట్ వచ్చింది దాంట్లో. ఇంకా కూడా ముగ్గురు పార్ట్నర్స్ అనమాట, ముగ్గురికి షేర్స్ ఉంటాయి కాబట్టి అలా ముగ్గురు కూడా చాలా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. నిజంగా చాలా హ్యాపీగా వాళ్ళ బిజినెస్ సాగుతూ ఉండేదన్నమాట. కొన్నాళ్ల తర్వాత ఏమవుతుంది అంటే, వాళ్ళ బిజినెస్ ఇలా పైకి రావడం చూసిన మిగతా వాళ్ళు ఎప్పుడూ కూడా మనం కష్టపడి కొంచెం పైకి వస్తూ ఉంటే మిగతా వాళ్ళు ఓర్చుకోలేరు. అది ఆటంకాలు రావాలని, అది జరగనీయకుండా చేయాలి అని
ఇంతకీ కూడా ఈ బిజినెస్ అనేది రన్ చేసేది ఎవరు అనంటే ఒక మెయిన్ పార్ట్నర్ ఎవరు అనంటే ఒక లేడీ అండి. నిజంగా ఒక కన్స్ట్రక్షన్ బిజినెస్ అనేది ఒక లేడీ స్టార్ట్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. అటువంటిది అలాంటి ఒక బిజినెస్ అనేది తను స్టార్ట్ చేసిందండి. స్టార్ట్ చేసి పైకి రావాలి అని అనుకున్నప్పుడు తనకి ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ అండి, వాళ్ళిద్దరూ కూడా లేడీస్ అనమాట. అలాగా ముగ్గురు కూడా లేడీస్గా ఉండి ఇలాంటి ఒక కన్స్ట్రక్షన్ బిజినెస్ అనేది పైకి తీసుకురావడాన్ని చూసి ఓర్వలేని వాళ్ళు ఏం చేశారు అనంటే, తనకి నిజంగా ఒక బిజినెస్లో లాస్ అనేది రావటం, ఇలాగ బిజినెస్లో ఉన్న షేర్స్ అన్నీ కూడా ఏదో ఒక ఎదుటి పార్టీ వాళ్ళు ఫ్రోజరీ చేసి వాళ్ళ దగ్గర నుంచి షేర్స్ అన్నీ కూడా కాజేశారండి. ఇంకా మెయిన్గా ఉన్న ఒక క్యారెక్టర్ దగ్గర, అంటే మెయిన్గా ముగ్గురిలో మెయిన్ పార్ట్ ఎవరైతే ఉన్నారో, ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆమె షేర్స్ మట్టుకే ఉంటాయండి. ఆమె షేర్స్ని ఏం చేస్తుంది అని అంటే, తనకి తెలిసిన ఇంకొక ఫ్రెండ్కి కూడా తనతో పాటు, అంటే అండి మొత్తం నలుగురని చెప్పాలి యాక్చువల్గా ఈ బిజినెస్లో ఉన్న పార్ట్నర్స్. అందులో ఇంకొక ఆవిడికి కూడా అలాగే షేర్స్ అనేవి ఉన్నాయండి. ఇప్పుడు ఎవరైతే కనుక ఈ షేర్స్ అనేవి ఫోర్జరీ చేసి తీసేసుకున్నారో 75% అంతా కూడా షేర్స్ పోతాయండి. వాళ్ళకి ఇంకొక 25% మట్టుకే షేర్స్ ఉన్నాయన్నమాట. ఈ 25% షేర్స్ ఉన్న వాళ్ళు నిజంగా ఆ ఊర్లో లేరనమాట. అంటే అండి అతను ఒక క్రిమినల్ కేసులో ఇరుక్కోవడం, అతన్ని పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేయటం, అలాగే తీసుకెళ్ళి జైల్లో పెట్టడం అనేది చేస్తారనమాట. జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళని వెళ్ళి ఎలాగైనా సరే అతని దగ్గర నుంచి ఆ షేర్స్ అనేవి, అంటే లాయర్ ఏం చెప్తారు అని అంటే, ఆ షేర్స్ అనేవి నీకు ఎలాగైనా సరే 75% లాస్ అయిపోయిందమ్మా, మళ్ళీ మీ కంపెనీని మళ్ళీ తిరిగి తీసుకురావడం అనేది చాలా కష్టం, మీకు ఇంకా కూడా ఏదైనా సోర్స్ ఉంది అని అనుకుంటే ఇంకొక పార్ట్నర్ దగ్గర 25% షేర్స్ కూడా మీరు వాళ్ళది మీ పేరుని రాయించుకోవాలి అని చెప్పి లాయర్ చెప్తాడండి. చెప్పినప్పుడు తనకి చాలా కష్టపడి పైకి వచ్చిందండి. లేడీస్ అంటే మామూలుగా జెంట్స్ అంటేనే మనం ఇలాంటి కన్స్ట్రక్షన్ బిజినెస్లో పైకి రావడం అనేది చాలా కష్టం. అటువంటిది వాళ్ళు ఎలాగైనా సరే అతన్ని చూసి కలిసి అతని దగ్గర నుంచి షేర్స్ అనేవి తన పేరుకు మార్చి తీసుకొస్తేనే ఆ కంపెనీని వాళ్ళు మళ్ళీ కూడా పైకి తీసుకురాగలరండి. తనకి ఏంటి ఒక పట్టుదల, ఒక లేడీ అయినా సరే నేను ఇది చేయగలను, ఇది సాధించగలను అనే పట్టుదలతో తను ఎలాగైనా సరే ఆ జైలుకి వెళ్ళి, అంటే అక్కడ జైల్లో అరెస్ట్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కోసం వాళ్ళ దగ్గర సైన్ తీసుకోవాలి అంటే అంత సాధారణమైన విషయం కాదమ్మా, అతను చాలా పెద్ద క్రిమినల్ అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంతలోపు ఏమవుతుంది అని అంటే, సరే వెళ్ళడం కష్టమని అని అనుకున్నారు కదా, వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ కూడా వెళ్తారండి అక్కడ అతని దగ్గర జైలుకి వెళ్ళి అక్కడి దగ్గర నుంచి సైన్ తీసుకోవడానికి. మధ్యలో ఇలాగ వెళుతూ ఉన్న దారిలో ఒకసారి ఏమవుతుంది అంటే, ఒక అమ్మాయి అండి, ఒక చిన్న పాప అండి రోడ్డు మీద నుంచొని ఉంటుంది. నుంచున్నప్పుడు తనకి అటువైపు నుంచి పెద్ద పెద్ద లారీలు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, చాలా రష్గా ఉంటుందండి ఆ రోడ్డు. ఆ అమ్మాయి తనకేమో దగ్గరికి వెళ్తే కానీ తనకి తెలియలేదనమాట. ఆ పిల్ల చాలా చిన్న పిల్ల అనమాట. ఆ పిల్లని కాపాడడం కోసం వీళ్ళ ముగ్గురు పరిగెత్తుకుంటూ వెళతారండి. ఎలా అయినా సరే ఆ పాపని కాపాడాలి. వీళ్ళు ఎంతో టెన్షన్లో ఉన్నారు, వీళ్ళకున్న టైం అనేది చాలా తక్కువ, అయినా సరే ఆ పిల్లని కాపాడాలి అని చెప్పి వీళ్ళు పరిగెత్తుకుని వెళతారు. ఆ పిల్లని కాపాడతారు. కాపాడిన తర్వాతే తెలుస్తుందండి ఆ పాపకి మాటలు రావు, చెవు వినపడదు అని చెప్పి వాళ్ళ అమ్మగారు అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వచ్చి, అమ్మ నా పిల్లని కాపాడారు, మీకు అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అని చెప్పి, మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మమ్మల్ని అడగండి అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుందండి. అంటే ఆ పిల్ల వాళ్ళ అమ్మ చెప్పినప్పుడు, అమ్మ మేము ఏదో సహాయం చూసి మేము సహాయం చేయలేదు, పాపని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి పాపని వాళ్ళ చేతికి అప్పచెప్పేసి, అంటే అండి ఆ పాపకి మాట్లాడడం రాదు, మూగది కాబట్టి ఎలాంటి సౌండ్ అనేది తనకి వినపడదు. వెళ్ళి నడి రోడ్లో నిలబడుతుందండి. అలాగా లేదంటే కనుక ఆ యాక్సిడెంట్ అయ్యి ఆ పాపకి ఏదైనా అవ్వాల్సింది, చనిపోయి ఉండేదన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా వాళ్ళు వెళ్తారనమాట ఆ సైన్ తీసుకోవడానికి. లోపలికి వెళ్ళినా సరే ఎంత అడిగినా సరే వాళ్ళు పర్మిషన్ ఇవ్వరండి ఆ క్రిమినల్ని చూడడానికి. ఇంకా ఎలాగైనా సరే పట్టుకొని అయినా సరే ఆ పెద్ద ఆఫీసర్ని తీసుకొని మాట్లాడితే కానీ అతని దగ్గర పర్మిషన్ తీసుకోనండి అని చెప్తారు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, భగవంతుడు మనకి ఎక్కడ ట్విస్ట్ పెట్టాడు అని అంటే, ఈ పిల్లని ఎవరైతే ఆ పాపని రోడ్డు మీద కాపాడతారో ఆ పాప వాళ్ళ నాన్నగారు పెద్ద పోలీస్ ఆఫీసర్ అండి. అతన్ని కలిసి మాట్లాడితే అతను పర్మిషన్ ఇస్తే కానీ లోపల ఆ ఖైదీని చూడడానికి కుదరదు అని. సరే ఆ ముగ్గురు కూడా ఆయన్ని కలవడానికి వెళతారు. వెళ్ళిన తర్వాత ఆ పాప వాళ్ళ అమ్మ చూసి ఆయన ససేమిరా ఒప్పుకోడండి, కుదరదు, ఇది చాలా ప్రాసెసింగ్ ఉందమ్మా, చాలా రూల్స్ ఉన్నాయి, చాలా పెద్ద క్రిమినల్ అతను చూడడానికి ఎవరు ఒప్పుకోరని. ఇంకా ఆ తర్వాత వాళ్ళ అమ్మాయిని కాపాడినందుకు మీరు ఎలాగైనా సరే వాళ్ళకి సహాయం చేయండి అని వాళ్ళ అమ్మగారు చెప్పడం వల్ల వాళ్ళ హస్బెండ్ కూడా ఒప్పుకుంటాడండి. ఒప్పుకున్నప్పుడు నిజంగా వీళ్ళ ముగ్గురు కూడా ఒక మాట చెప్తారండి వాళ్ళకి, అంటే
సార్ మేము ఇలాగ సహాయం చేశాము అని చెప్పేసి మీరు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా. మీరు చాలా పెద్ద పోస్ట్లో ఉన్నారండి. మీరు గనక సహాయం చేయాలి అని అనుకుంటే ఇలాగా లేని వాళ్ళకి, అంటే ఏదైనా సరే ఒక క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు, ఒక ఎమర్జెన్సీ అని అనుకున్నప్పుడు వాళ్ళకి మీలాంటి వాళ్ళు సహాయం చేస్తే, సాధారణమైన మేమే వచ్చి ఒక మనిషి ప్రాణాలను కాపాడగలిగిన స్టేజ్లో భగవంతుడు మమ్మల్ని ఉంచాడు అని అంటే అంతకంటే పెద్ద సహాయం చేయగలిగే ఒక పోస్ట్ అనేది మీకు ఇచ్చాడు ఆ భగవంతుడు. అందువల్ల మీరు అనుకుంటే ఒక 10 మందికి సహాయం చేయగలరు సార్. అలాంటి ఒక మానవత్వం అనేది మీలో ఉంటే కనుక అప్పుడు మీరు చాలా పెద్ద ఆఫీసర్గా మీరు గుర్తించగలుగుతారండి అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు అతను నిజంగా చాలా ఆశ్చర్యపోతాడండి. కరెక్టే అమ్మా, మీరు చెప్పింది కరెక్టే, ఇక నుంచి నేను ఇది గుర్తుంచుకుంటాను నా మనసులో అని చెప్పేసి ఆయన చెప్తాడండి. ఈ ముగ్గురి రూపంలో ఆ పోలీస్ ఆఫీసర్కి వచ్చి చెప్పింది ఎవరండి? మనకి బాబా గారే అనమాట. ఎప్పుడైతే సాధారణమైన మనుషులం మనం ఒక చిన్న సహాయమే మనం చేయగలుగుతున్నాము అని అంటే కనుక పెద్ద పోస్ట్లో ఉన్నవాళ్ళు, పెద్ద ధనవంతులు, పెద్ద పెద్ద అవకాశాలు ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు చిన్న పిల్లలకి, అంటే లేని వాళ్ళకి, చిన్న కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎందుకు సహాయం చేయలేకపోతున్నాం? అలాంటి ఒక మనసు అనేది అందరికీ ఉండగలిగితే నిజంగా నువ్వు అప్పుడు చాలా గొప్పవాడు అనిపించుకుంటావు అని చెప్పి బాబా మనందరికీ తెలియజేస్తున్నారండి ఈ కథ ద్వారా. అందువల్ల ఇప్పుడు మనం ఎలాంటి పోస్ట్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా అందరి వల్ల సహాయం చేయడం అనేది కుదురుతుంది. మీ వల్ల సహాయం అయినంత వరకు వాళ్ళ స్థాయిని బట్టి నిజంగా ఒక సహాయం చేయగలిగితే కనుక నిజంగా మీ ఇంట్లో కూడా ఆ తర్వాత అండి అతను ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత ఈ కథలో చెప్పినట్టుగా వాళ్ళ ఇంట్లో కూడా ఎన్నో రకాల అద్భుతాలండి. ఆ అమ్మాయికి కూడా మంచి ట్రీట్మెంట్ జరగడం, తనకి చెవి వినపడదు, మాట్లాడలేరని అన్నారు కదా, ఆ పిల్లకు కూడా సరిగ్గా అవ్వటం, అతను కూడా కొన్ని మంచి పనులు చేయడం, సహాయం చేయడం. నేను చాలా పెద్ద పోలీస్ ఆఫీసర్ని కదా, ఇంతవరకు కూడా ఎవరికి సహాయం చేయడం, చాలా స్ట్రిక్ట్గా అలా ఉంటూ ఉండేవాడు అనమాట. మానవత్వం అనేది ఒకటి ఉంటుందండి. అలాంటి వాళ్ళకి కనుక సహాయం చేస్తే ఎప్పుడూ కూడా నువ్వు ఈ మాటని గుర్తుంచుకో తల్లి. నువ్వు ఎలాంటి పొజిషన్లో ఉన్నా కూడా చిన్న స్థాయి పెద్ద స్థాయి అనే దానికంటే నీ స్థాయిని బట్టి నువ్వు ఒక చిన్న సహాయం చేసినా కూడా అది నీకు 10 రెట్లు తిరిగి వస్తుంది అని చెప్పి బాబా మనందరికీ తెలియజేస్తున్నారండి. అలాగే రేపు గురువారం అండి. గురువారం నాడు బాబా గారు మన ఇంట్లో అందరి ఇళ్లలో, ఆ ఇంట్లో ఆ పాపకి ఎలా అయితే బాబా నయం చేశాడో అలాగే మనందరి ఇళ్లలో కూడా మన ప్రాబ్లమ్స్ని బాబా ఖచ్చితంగా ఇలాంటి సహాయానికి ఎప్పుడైతే మనం పాల్పడతామో, ఎలా అయితే కనుక మనం చేయాలని ఒక మనసు అనేది మనకు వస్తుందో ఖచ్చితంగా మన ఇంట్లో కూడా ఎన్నో అద్భుతాలను బాబా చూపించడానికి రెడీగా ఉన్నారండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అండి. ఇలాంటి ఒక మాటని మనందరము మనసులో గుర్తుంచుకోవాలా అక్కర్లేదా అనే మాటని కూడా మీరు అవునా కాదా అనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీడియో మళ్ళీ కలుస్తాను. నమస్తే.